యమదొంగ రీ రిలీజు అండ్ ఎన్టీఆర్ ఎలా అనిపిస్తున్నారు మీకు? బర్త్డే కదా సార్. పులికి చూడాలంటే దూరం చూసి చూడండి, పులికి చూడాలంటే దూరం చూసి చూడండి, కావాలంటే దగ్గర పోయి ఫోటో తీసుకోండి, మరీ అంతా ఉంటే ఒక ఫోటో తీసుకోండి, మళ్ళీ దానికి గెలుకుంచండి. ఓకే, నువ్వు ఎన్టీఆర్ ఫ్యానా? ఎస్ బాస్. ఎందుకు నీకు ఎన్టీఆర్ అంటే ఇష్టం? ఫైట్ సార్. ఎప్పటి నుంచి ఇష్టం సార్? 10 ఏళ్ళ నుంచి. 10 ఏళ్ళ నుంచి. సో ఎన్టీఆర్ ఇంత ముందుకు యమదొంగ థియేటర్లో చూసినావా ఫస్ట్? అది చూసినా సార్. మళ్ళీ చూడబోతున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సూపర్ సార్. ఓకే, సో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి, డ్రాగన్, వార్ 2, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? హిట్ అవుతాయా? సార్ నేను కరెక్ట్ చూస్తా సార్. ఫస్ట్ టిక్ నాతో ఉంటుంది సార్. ఎందుకు నీకు ఎన్టీఆర్ అంటే ఇంత ప్రేమ ఎందుకు? సార్ ఆయన అన్ని ప్రేమతో మాట్లాడతా సార్. ఆయన ఇంట్లో నేను పనిచేసిన సార్. ఇంట్లో ఎన్టీఆర్ ఇంట్లో పనిచేసినావు? సార్ నేను సెంటరింగ్ అని సార్. అవునా? ఎన్టీఆర్ ఎప్పుడన్నా నీతో మాట్లాడినాడా? మాట్లాడాడు సార్, అన్నం తిని పెట్టాడు, అన్ని చేశాడు సార్. ఏమని మాట్లాడినాడు ఎన్టీఆర్? అరే కైసా క్యాయ్ అని. నేను ముస్లిం సార్. హిందీలో మాట్లాడినాడా ఎన్టీఆర్? సార్ హిందీలో మాట్లాడు సార్. ఏమని అంటే బాగా చూసుకున్నాడా వాళ్ళ ఇంట్లో? నువ్వు పనిచేస్తున్నాడు సార్. ఆయన కూడా పొద్దుకూడదు, ఏం చెప్పాలి సార్, మంచిగా తినిపెట్టే సార్. సరే, హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అని చెప్పు. హ్యాపీ బర్త్డే బాయ్. బాయ్, హ్యాపీ బర్త్డే బ్రో. హాయ్ బ్రో. హాయ్. సో చాలా రోజుల తర్వాత యమదొంగ రీ రిలీజ్ చేశారు. మన తారకన్న బర్త్డే ఎలా అనిపిస్తుంది? సినిమా అనేది చాలా బాగుంటుంది. అందులో మళ్ళీ తారకన్న అంటే ఇంకా ఆయనలాగా ఎవరు డాన్స్ చేయలేరు, అందుకని చూడడానికి వచ్చాను. ఇంకా సో అంటే యమదొంగ టీవీలో పడితే వదలము. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా థ్రిల్లింగ్ ఉందండి, చాలా థ్రిల్లింగ్ ఉంది. ఇంకోటి రాజమౌళి డైరెక్షన్ కదా, సూపర్. ఇంకా అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమాలు ఉన్నాయి, డ్రాగన్ కానీ, వార్ 2 కానీ. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎందుకంటే డ్రాగన్ కోసం వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే నీళ్ళు కదా, సో అందుకని బాగుంటుంది చూస్తున్నా. చాలామంది డ్రాగన్ కోసమే వెయిటింగ్. ఎందుకన్నా సినిమా మీద అంత ఇంట్రెస్ట్? ప్రసాద్ నీల్ కదా, దాని తోడు మళ్ళీ ఎన్టీఆర్ అని యాక్టింగ్, సో అందుకని వెయిటింగ్ దానికోసమని. సో ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎన్టీఆర్ అని ఇండస్ట్రీలో తోపు హీరో, అంతే. ఇంకా సో ఎన్టీఆర్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. సో వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి తెలియదు ఎన్టీఆర్ అన్న గురించి. ఎన్టీఆర్ అన్నలాగా ఎవరు యాక్ట్ చేయలేరు, చేసినా సరే ఈయనలాగా ఎవరు చేయలేరు. ఓకే, సో అన్న ఒక తెలుగు నటుడిని అంటే హిందీ సినిమాలో అంటే వార్ 2లో పెట్టుకున్నారు. సో రితిక్ రోషన్ అయితే ఒక ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ ద బిగ్గెస్ట్ యాక్టర్ అన్నాడు. అంత పెద్ద నటుడు ఎలా అనిపించింది అన్న మీకు? నాకు ఎన్టీఆర్ ఎందుకంటే బాలీవుడ్ ఎవరు యాక్టర్ అంత బాగా చేయలేరు, అందుకని నేను అందులో పెట్టుకున్నాను బాలీవుడ్లో. సో ఈయన పెట్టుకుంటే సినిమా నడుస్తుందని పెట్టుకున్నారు. సో ఇంకా ఇప్పటి నుంచి గ్లోబల్ యాక్టర్ అనుకోవచ్చా మన జూనియర్ ఎన్టీఆర్? డెఫినెట్లీ గ్లోబల్ యాక్టర్ అయినా. సో ఓవరాల్గా 1 wordలో ఏం చెప్తారు నా ఎన్టీఆర్ గురించి? ఎన్టీఆర్ అన్న తోపన్న. బర్త్డే విషయం చెప్పండి అన్న. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న గారు.